హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిక్రాఫ్ట్స్ డిజైనర్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను యూజ్ చేసేసిన క్యాండిల్స్, అలాగే చిన్న చిన్నగా అయిపోయిన క్యాండిల్స్ కూడా ఈ విధంగా కలెక్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను అనమాట. ఇవి ఫ్లోటింగ్ క్యాండిల్స్ అండి. లోపల క్లిప్స్ పెట్టి మనకి ఒత్తన్నది పెట్టారు. ఆ క్లిప్స్ అన్నీ కూడా నేను రిమూవ్ చేసేసుకుని వ్యాక్స్ అంతా కూడా నేను రిమూవ్ చేసేసుకుంటాను. అలాగే క్యాండిల్స్ కూడా మనం బ్రేక్ చేసేసుకుని ఈ ఒత్తునవుతే జాగ్రత్తగా మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ ఒత్తుతోనే మళ్ళీ మనం తయారు చేసుకుంటాము. ఈ ఒత్తు మటుకు జాగ్రత్తగా తీసుకోండి, మళ్ళీ ఈ ఒత్తు మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి. ఇలా వ్యాక్స్ అంతా కూడా నేను రిమూవ్ చేసేసుకున్నాను. ఈ ప్లేట్స్ కూడా మనం పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ మనం క్యాండిల్స్ తయారు చేసినప్పుడు ఈ ప్లేట్స్లో మనం వ్యాక్స్ అన్నది వేసుకుంటాం అనమాట. ఇలా మొత్తం మనం కలెక్ట్ చేసుకున్న వ్యాక్స్ అంతా కూడా ఒక గిన్నెలోకి, దలసరి గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం వ్యాక్స్ని కరగబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మన అందరి ఇళ్లలోని విక్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది కదా. వాటి పైన క్యాప్స్ని నేను ఈ విధంగా కలెక్ట్ చేసుకున్నాను అనమాట. మౌల్డ్స్లా యూజ్ చేసుకుంటాను. ఇలా కొన్ని క్యాప్స్ కావాలి, మీ దగ్గర ఏ క్యాప్స్ ఉంటే అవి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న థ్రెడ్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ అన్నది వేసుకుని జస్ట్ ఇలా స్టిక్ చేసేసుకునే. ఆల్రెడీ కొంచెం వ్యాక్స్ అన్నది అనుకుంటుంది కదా, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా స్టిక్ అయిపోతుంది అనమాట. ఇలా స్టాండ్ అయిపోతాయండి. ఇలా అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ ప్లేట్స్లో వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు క్లిప్స్ ఇచ్చారు. మనం రెడీమేడ్గా కొన్నప్పుడే మనకి క్లిప్స్ అన్నవి వచ్చినాయి అనమాట. ఈ క్లిప్స్ లోపల ఈ థ్రెడ్ అన్నది ఈ విధంగా పెట్టేసుకుని ఈ క్లిప్ ఇలా ప్లేట్లో సెంటర్కి పెట్టేసుకున్నామే. ఇలా అన్నీ కూడా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని వ్యాక్స్ అయితే మెల్ట్ చేసుకుంటున్నాను. నేను డైరెక్ట్గా మెల్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే మనకి మైను అన్నది పర్ఫెక్ట్గా కరుగుతుంది. వ్యాక్స్ అన్నది ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. 5 to 10 minutesలో మెల్ట్ అయిపోతుంది. ఈ మెల్ట్ అయిపోయిన వ్యాక్స్ని ఇప్పుడు ఈ మౌల్డ్స్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. కొంచెం కొంచెం వేడిగా ఉందండి, జాగ్రత్తగా కొంచెం కొంచెం ఈ విధంగా స్పూన్తో నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్ని మౌల్డ్స్లో కూడా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలా చిన్న చిన్న క్యాండిల్స్ అన్నీ కూడా మనం పడేస్తూ ఉంటాం కదా. ఇలా కరిగించి మళ్ళీ మనం క్యాండిల్ని తయారు చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అన్నీ కూడా నింపేసుకోవాలి. మీరు కావాలంటే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను జస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఆరెంజ్ కలర్ వచ్చింది. మీకు ఆరెంజ్ తర్వాత కొంచెం లైట్ కలర్గా వస్తుందన్నమాట. ఒకవేళ ఒత్తు కొంచెం కదిలినా మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా కొన్ని గంటల పాటు మనం పక్కకు పెట్టేస్తే ఈ విధంగా సెట్ అయిపోయినాయి అనమాట. మీ దగ్గర విక్స్ క్యాప్స్ లేకపోతే ఇలా పేపర్ కప్స్లోకి ఏ క్యాప్స్ ఉన్నా అందులోకి మీరు వేసుకోవచ్చు అనమాట. ఇలా తయారైన వాటిని నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. పిస్తా క్యాండిల్ హోల్డర్ తయారు చేశాను. అందులో వచ్చేసి ఈ ప్లేట్స్ అన్నవి పెట్టుకుని క్యాండిల్స్ వెలిగించుకుని లైట్ ఆఫ్ చేసేస్తే మనకి ఈ విధంగా షైన్ అవుతున్నాయి అనమాట. చూడండి, ఆల్రెడీ మనం తయారు చేసుకున్నవి కూడా ఇక్కడ నేను లైట్ ఆన్ చేస్తాను. ఈ విధంగా వెలిగించుకుంటే మనకి చాలాసేపు లైటింగ్ అన్నది ఉంటుంది. ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా మనం వాటర్లో వేసుకుని ఫ్లోటింగ్ క్యాండిల్స్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఫ్లోట్ అవుతాయండి క్యాప్స్లో వేసుకున్న వాటిని కూడా. మీరు కావాలంటే కూడా మన ఇక్కడ పేపర్ అన్నది తీసేసుకుని వాడుకోవచ్చు. పేపర్ కప్లో ఉంచుకుని రిమూవ్ చేసేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ క్యాండిల్స్ మేకింగ్ ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి. ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.